హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్తో బిగ్ బాస్ సీజన్ 8 గురించి మీ ముందుకు రావడం జరిగింది భయ్యా నాదొక చిన్న రిక్వెస్ట్ భయ్యా. ఆ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా మీరు సపోర్ట్ చేయండి భయ్యా. మాలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు కొంచెం బూస్టర్గా ఉంటుంది. అలాగే మాలో ఏమైనా రాంగ్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాటిని మేము సరి చేసుకుని నెక్స్ట్ వీడియో ది బెస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే బిగ్ బాస్ సీజన్ 8 లోగో మనం ఆల్రెడీ చూసాం. ఆల్మోస్ట్ మీరు కూడా అందరూ చూసే ఉంటారు. లోగో అనేది చాలా అట్రాక్టివ్గా, సింపుల్గా, మల్టిపుల్ కలర్స్తో మొత్తం ఎక్కించే విధంగా ఉంది. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఆ లోగో ఎవరు చూసినా సరే సూపర్గా ఉంది అని చెప్పే విధంగా మల్టిపుల్ కలర్స్తో అట్రాక్టివ్గా ఉంది లోగో. మరి ఈ లోగోలో మనం చూసుకుంటే చాలా అంటే చాలా అయితే దాగి ఉన్నాయి ఈ లోగో వెనకాల. ఈ లోగో మనం చూసుకుంటే 8 మనం ఇలా రివర్స్ చేస్తే ఇన్ఫినిటీ సింబల్గా కూడా మారుతుంది. ఈ ఇన్ఫినిటీ సింబల్ వెనుక చాలా అంటే చాలా కథ ఉండబోతున్నట్టు సమాచారం. మనకి లేటెస్ట్గా వస్తున్న అప్డేట్ ప్రకారం మనం చూసుకుంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో మినీ హౌస్ ఉండబోతున్నట్టు సమాచారం. 90% మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈసారి మినీ హౌస్ని కూడా కండక్ట్ చేస్తున్నారంట బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీం. ఈ మినీ హౌస్ ఏంటి, అసలు బిగ్ బాస్ హౌస్ ఏంటి, అసలు మినీ హౌస్కి బిగ్ బాస్ హౌస్కి డిఫరెన్స్ ఏంటి అని చాలామంది ఆడియన్స్కి డౌట్ రావచ్చు. అది మనం చూసుకుంటే నా యొక్క గెస్సింగ్ సెన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉండబోతుందంటే కూల్ హౌస్ వర్సెస్ ఫైర్ హౌస్. అంటే ఏ విధంగా అంటే మనం కూల్ హౌస్ మనం చూసుకుంటే కూల్ హౌస్లో అన్ని ఫెసిలిటీస్ ఇస్తారనమాట. A to Z అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే ఫైర్ హౌస్ మనం చూసుకుంటే అక్కడ ఫెసిలిటీస్ ఉండవు. అలాగే టార్చర్, అలాగే ఫ్రస్ట్రేషన్, గేమింగ్స్, అలాగే ఏదో ఒకటి చాలా రచ్చ రంబోలాగా అయితే ఫైర్ హౌస్ని అయితే మార్చబోతున్నారు. ఈ అందరినీ ఫస్ట్ మనం చూసుకుంటే కొంతమందిని ఫైర్ హౌస్లోను అలాగే కొంతమందిని కూల్ హౌస్లోను ఉంచుతారు. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ మనం ప్రకారం మనం అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళ యొక్క టాస్కింగ్ విధానం కానీ వాళ్ళ టాస్క్లో విన్ అయిన తర్వాత ఫైర్ హౌస్లో ఉన్న వాళ్ళని కూల్ హౌస్లోకి పంపించడం, అలాగే కూల్ హౌస్లో ఉన్న వాళ్ళని ఎవరైనా టాస్క్లు ఓడిపోతే వాళ్ళని ఫైర్ హౌస్లోకి పంపించడం. అంటే ఇక్కడ మనం డిఫరెన్స్ అర్థం చేసుకుంటే ఎలా ఉండబోతుందంటే సీజన్ కూల్ హౌస్లో ఫెసిలిటీస్ ఉంటాయి, ఫైర్ హౌస్లో ఫెసిలిటీస్ ఉండవు. సో అప్పుడు ఎవరైనా సరే కంటెస్టెంట్స్ ఏం చూస్ చేసుకుంటారు, కూల్ హౌస్నే చూస్ చేసుకుంటారు. సో అప్పుడు అందరిలో కసి అనేది వస్తుందన్నమాట. ఎలా అంటే నేను ఎలాగైనా టాస్క్ విన్ అవ్వాలి, ఈ టాస్క్ నేను ఎలాగైనా సూపర్గా ఆడి విన్ అవ్వాలని ప్రతి ఒక్క కంటెస్టెంట్కి ఒక కోరిక అనేది పుడుతుంది. సో ఆ ఫైర్తో ప్రతి ఒక్క కంటెస్టెంట్ నేను టాస్క్ విన్ అవ్వాలనే ఒక కాన్సెప్ట్తో గేమ్ అనేది ఆడడం జరుగుతుంది. దానివల్ల చాలా ఫైట్స్ కూడా జరుగుతాయి, చాలా గొడవలు, ఫ్రస్ట్రేషన్, చాలా రచ్చ రంబోలాగా అయితే ఉండబోతుంది సీజన్ 8. మరి నా యొక్క గెస్సింగ్ సెన్స్ ప్రకారం ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ని కండక్ట్ చేస్తే కంపల్సరీ ఇలాగే ఉంటుంది. 90% మనం అబ్జర్వ్ చేసుకుంటే మినీ హౌస్ ఉంటుందన్నట్టు సమాచారం అయితే వస్తుంది. మరి మనం వెయిట్ చేయాలి. మినీ హౌస్ అయితే ఉంటే కథ అనేది వేరే లెవెల్లో ఉండబోతుంది ఈసారి బిగ్ బాస్ 8. ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అలాగే లేటెస్ట్ రివ్యూస్ కోసం మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మాలాంటి వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.